వశీకరణ చేయడం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇవన్నీ వాస్తవంగా ఇవన్నీ జరుగుతాయా గురుగారు? వశీకరణం అనేది ప్రపంచంలో నా ఇంట్లో చేతబడేదో నిమ్మకాయ వాతిరు అది వాతిరు మీరే మా దగ్గర రాగలుగుతారు. అట్లాంటి అనుకూలమైన ఉందా, లేదంటే వాళ్ళే మీ దగ్గరికి రావాలి? చేతబడి నేను చేయను. పల్లెటూర్లలో కొంతమంది మనిషి నచ్చారనుకో, ఈ మనిషి నా వైపే రావాలి అన్నట్టుగా చేతబడి చేస్తారు. వాళ్ళ గుడ్డ ముక్క బట్ట ముక్క తీసుకొని చేస్తారు. ఒక బొమ్మ గీస్తారు. బొమ్మ ఆ బొమ్మను రెడీ చేసి దానికి సూదుల్లాగా గుచ్చుతారు. అర్ధరాత్రి 12 గంటల టైంలో శ్మశానంలో అక్కడ బొమ్మ గుచ్చుతుంటే వీళ్ళు ఇక్కడ ఉలిక్కి చేతబడి చేసే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ? ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇలాగ అమ్మవారిని పూజించి ఓం శక్తి రూపం మహాదేవి తల మీద పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైపోతుందంటే మధ్యలో ఇల్లు ఆగిపోవడాలు, ముందుకు వెళ్ళకపోవడాలు ఇట్లాంటివి జరుగుతాయి. గృహ ప్రదేశాలు చేపించుకొని ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి పండుకున్నా నిద్ర పట్టదు, ఏ పని చేసినా కలిసి రాదు. ఆ అష్టాదిబంధన అనేది వాళ్ళ ఇంటికి బాగుండేట్టుగా పూజ చేసి ఇలాగా ఓం మనశ్శాంతి యోగ శాంతి. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, మీరు కూర్చున్నారు కదా, నేను అడుగుతున్నా మీరు చెప్తున్నంటే కాదు. మీ దగ్గరికి చాలా ఇంత మంది వచ్చారు కదా, ఇమ్మీడియట్ గా ఒక భక్తుని కాల్ చేయండి. ఇమ్మీడియట్ గా ఉన్నారు, ఎందుకు లేదు అన్న? మీరు ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడికి గురువు గారి దగ్గరకు వచ్చి? మీకు ఇప్పుడు వచ్చారు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు? మీకు వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు రెస్పాన్స్ అనేది ఉన్నది గురువు గారు చేసిన తర్వాత? దీని ప్రకారం వచ్చిందని నా పర్సనల్ విషయం గురించి. ఈ నరడిస్ట్ అనేది దేని గురించి వస్తుంది, అది ఎట్లా సాల్వ్ చేయొచ్చు? మనం బాగుంటే వాళ్ళు వార్చరు. ఎందుకంటే 10 కన్నులలో ఒక ఇసుక కన్ను ఉంటుంది. నేను మీ దగ్గరకు ఒక ప్రాబ్లమ్ తో వచ్చిన, మాకు ఎన్ని రోజులలో మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు? ఆ అమ్మవారు ఇచ్చే టైం, నాకు వారాహి మాత ఇచ్చే టైం 45 రోజులు. ఇంకోటి నేను విన్నాను గురుగారు, మీ దగ్గరికి సినిమా హీరోలు హీరోయిన్లు పవన్ కళ్యాణ్ గారు అవును మా ఆశీస్సులు తీసుకొని వారాహి అమ్మవారికి ఆషాఢ మాసంలో 9 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. ఆయన వారాహి రథం అని పెట్టుకున్నారు పేరు. పేరేమన్నారు? సంతోష్ గారు కదా. సంతోషు నామము, అదృష్టము, జీవితము, ఆధారము, స్థానము. సంతోష్ అనే పేరు బలం మంచి పేరే పెట్టుకున్నారు. 2021 2022 నుంచి పెద్దగా ఎదిగిందంతా ఏం కనబడతలే. 2024 నుంచి కొంచెం ముందుకు వస్తున్నారు. కానీ మీరు ఎదిగే ఎదుగుదల పోయిన ఏడాది నుంచి ఇప్పుడు 2025 మీరు పెద్ద స్థానాలకు ఎదుగుతావు. మండుతుండొచ్చా నన్ను దొక్కాలనుకున్న వాళ్ళకి? నీకు తొక్కాలనుకున్న వాళ్ళకి మండేది కాదు, వాళ్ళ వల్ల ఏం కాదుగా. కానీ కొంచెం రకరకాలుగా కొంచెం వెనక పడేయాలని చూస్తున్నారు. పడతానంటారా వాళ్ళు? పడేస్తే నువ్వు పడేవాడు, ఒకరిని పడేస్తావు కానీ నువ్వు పడవు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశారు, ఇప్పుడు కూడా కొన్ని చేయండి గురువు గారి మంచి వాళ్ళని చెప్పండి అన్నప్పుడు నేను కొంచెం సజెషన్ తీసుకున్నప్పుడు గురువు గారి పేరు వచ్చింది. అసలు ఎట్లా ఉంటది, ఏముంటది, మంచి నీట్ అండ్ క్లీన్ డీటెయిల్స్ ఉంటుంది మీకు ఇంటర్వ్యూలో. నమస్తే గురువు గారు. నమస్కారం అయ్యా. బాగున్నారా? బాగున్నాం స్వామి. చాలా రోజుల నుంచి బతిలాడించుకుంటున్నారు. అవునవును, చాలా రోజుల నుంచి వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మాకు టైం కుదరక. అదే బిజీ ఉన్నట్టున్నారు. గురువు గారు, నాకు ప్రాపర్లీగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏందనే చాలా మందికి డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాము. అది క్లారిఫై చేద్దామని నేను ఇన్ని రోజుల నుంచి 1 మంత్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. అంతే. మీరు ఎక్కడి నుంచి, అంటే మీ పూర్వీకులు కావచ్చు, మీ నెగటివ్ ప్లేస్ కావచ్చు, మీ ఊరు ఎక్కడ, మీరు ఎట్లా ఇక్కడికి వచ్చారు, ఇదంతా ఎట్లా, అంటే ఇంత అంటే చేతబడులకు సంబంధించి కావచ్చు, వశీకరణ కావచ్చు, ఇవన్నిట్ల గురించి నాకు నీట్ అండ్ క్లీన్ డీటెయిల్స్ ఇవ్వండి, ఓకేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు గురుగారు? ఓం వారాహి అమ్మవారు అనుగ్రహ దేవత వారాహి మాత ఓం జయం. అయ్యా, మా గురించి ఇంత దూరం వచ్చారు మీరు. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటూనే ఉన్నారు. కొంచెం టైం సందర్భాలు కుదరక ఈ రోజు కుదిరింది, వచ్చారు. సంతోషం, చాలా సంతోషం. అయితే మాది సొంత ఊరు ఖమ్మం జిల్లా.
ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. కొండగూడెం. కొండగూడెం మా తాతలు ముత్తాతల కాంచి అక్కడే నివసిస్తూ అక్కడి నుంచి ఇక ఈ ఊరికి అనేది ఒక 15 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి. ఓకే, హైదరాబాద్ ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చి 15 సంవత్సరాలు అయింది. గత 15 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తూ ఆ అమ్మవారి పీఠం నేనంతా వారాహి పూజారిని. వారాహి దేవి అంటారు కదా, కాశీలో ఉంటారు మెయిన్ టెంపుల్. ఆ వారాహి అమ్మవారి పూజలు చేసుకుంటా మా తాతలు ముత్తాతల కాంచి మా తాతగారు అనేది కాశీలోనే అఘోరాగా ఉన్నారు. మా తాతగారు మన తెలుగు వారే అఘోరాగా మారారు కాశీలోనే. వారాహి అమ్మవారి పూజ చేసుకొని ఉపవాసాలు చేసుకుంటూ ఆమె భక్తి చేసుకుంటూ వారాహిగా మారి అక్కడే అఘోరాగా కూడా మారి అక్కడే కాలం అయ్యారు. మా తాతల కాంచి మా తండ్రి గారికి వచ్చింది అదే వాక్యము, అదే అమ్మవారి పూజ, అదే పూజిస్తూ ఆ అమ్మవారిని పూజిస్తూ మా నాన్నగారి కాంచి ఇప్పుడు మాకు వచ్చింది. ఒక 15 వారసత్వం ఒక 15-20 సంవత్సరాలుగా నేను ఆ అమ్మవారిని పూజిస్తాను. ఆ అమ్మవారి వాక్ అనేది కొన్ని విషయాలు మంచి విషయాలు చెప్తుంటాము. ఇక ఆషాఢ మాసం అంటారు కదా, ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారు నవరాత్రులు ఉంటాయి 9 రోజులు. ఆ 9 రోజులు ఉపవాసాలు ఉండి పూజలు చేసి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి అంజన వేసి ఆ అమ్మవారి వాక్ అనేది మేము చెప్తుంటాం ప్రజలకు. చెప్పి 10 మందిని అందరూ బాగుండేట్టుగా మంచిగా ఉండేట్టుగా మేము చేస్తుంటాం. గురుగారు, ఇంకోటి ఈ మధ్య కాలంలో చాలా మందికి ఏంటంటే వేషాలు వేసుకుంటున్నారు అయిపోతుంది. అంటే ఇది ఎందుకు అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏంటి అని ఎందుకు అడిగానంటే దీనికోసమే. అంటే జనాలకు అర్థం కావాలి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అర్థం కావాలి. మీరు కొండ ఊరు సంథింగ్ ఏదో ఊరు పేరు ఏదో కొండగూడెం. అక్కడ మీరేనా ఇంకా మీకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇట్లా అంటే మీరు ఇప్పటికి కూడా స్టిల్ నో అక్కడ నుంచే చెట్ల మందులు ఇవన్నీ అక్కడ నుంచే తీసుకొస్తారు అడవిలో నుంచి మా తాతలు ముత్తాతలు ఇప్పుడు చెట్ల మందు అనేది ఇప్పుడు తగ్గింది. మా తాతలు ముత్తాతలప్పుడు వనమూలికలు తెచ్చి వసరకాయం బట్టి పొడి చేసి లేగము చేసి చాలా మందికి ఆయుర్వేదిక లెక్క వనమూలిక వైద్యం లాగా ఇచ్చేవారు. చాలా వ్యాధులు ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కాకోకుండా ఆ మందులతోటి చాలా వ్యాధులు నయం చేశారు, బాగు చేశారు. ఇప్పుడు అనేది ఆ విద్య అనేది కొంచెం వెనక ఉన్న వనమూలికల విద్య ఉంది కానీ అంత తక్కువగా ఉంది. ఇప్పుడు అనేది ఈ జ్యోతిష్యం అనేది కూడా నేను అమ్మవారు పూజించిన కాంచి ఈ జ్యోతిష్యం అనేది మా ఊర్లో నేను ఒక్కనే, మా నాన్నగారు మా తాతగారు నేను. సూపర్. అక్కడి నుంచి ఇక ఈ సికింద్రాబాద్ హైదరాబాద్కి వచ్చి చాలా మందిని మంచి చేయాలని ఇక్కడ ఉన్నాం. అసలు మీ స్పెషల్ ఏంటి, మీ గురించి జనాలు మరి అంటే మీ దగ్గరకు వచ్చి ఎంతో మంచిగా ఉంది, ఒక ఛానల్ కి కామెంట్లు పెట్టేంత అవసరం ఉండదు ఎవరికి కానీ సామాన్య ప్రజలకి. మీ దగ్గరికి ఇప్పుడు వశీకరణ కావచ్చు, ఇప్పుడు వశీకరణ చేయడం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇవన్నీ వాస్తవంగా ఇవన్నీ జరుగుతాయా గురుగారు? ఖచ్చితంగా జరుగుతాయి. వశీకరణం అనేది ప్రపంచంలోనే ఉంది, ప్రపంచంలోనే వశీకరణం అనేది ఉంది. కానీ మా దగ్గరికి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులతో వస్తుంటారు. కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళు, మానసిక బాధపడే వాళ్ళు, ఎంత వ్యాపారాలు చేసినా ముందుకు సాకోకుండా వచ్చేవాళ్ళు, లక్ష్మి మిగులుపాటు లేని వాళ్ళు, వ్యాపారం అభివృద్ధి కానివాళ్ళు, ఉద్యోగం చేసినా కూడా ఫలితం లేని వాళ్ళు, ఇట్లా రాజకీయ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. మా దగ్గర చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు. వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తుంటాం. వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ గురువు గారు మీ ఎంత దూరం రాలేము, చాలా దూరంలో ఉంటున్నాము, మా దగ్గరికి రండి అంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంటాం. వెళ్ళి అక్కడ అమ్మవారు వాళ్ళకి మంచి విషయాలు చెప్పి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి అంతరాలు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది వాళ్ళకి ఆశీర్వాదం చేసి వస్తుంటాం. మేజర్ గా గురువు గారు మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ మంది వస్తుంటారు? మా దగ్గరగా ఎక్కువ వచ్చేది అనేది ఒక చేతబడి ఉన్న వాళ్ళు వస్తారు, ఒక నరదిష్టి ఉన్న వాళ్ళు వస్తారు, ఒక వశీకరణం అనేది మారిపోయిన వాళ్ళు వశీకరణం చేపించుకొని చాలా ఇబ్బందులు పడి ఆరోగ్యం బాగలేక దెబ్బతిని చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు వస్తారు. భార్య భర్తల సమస్యలు ఉండే వాళ్ళు వస్తారు. భార్య భర్తలు మంచి ఎంత సంతోషంగా ఉన్నా ఆ సంతోషం లేని వాళ్ళు,
చిన్న 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 విషయాలకు గొడవ వచ్చేవాళ్ళు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు, భర్త మాట భార్య వెనక, భార్య మాట భర్త వెనక, అలాంటి వాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఇట్లా అన్నదమ్ముల సమస్యలు ఉన్న వాళ్ళు, ఆస్తి తాగదులు ప్రాబ్లం సమస్య ఉన్న వాళ్ళు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద ప్రాబ్లాలు ఉన్న వాళ్ళంతా వస్తుంటారు. ఓకే, ఇంత ముందు ఒక మాట అన్నారు గురువు, చెప్పండి. చేతబడి అనేది వాస్తవంగా చేతబడి అనేది ఉంటుందా గురువు గారు? ఉందా? చేతబడి చేసే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ? కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు మీరు. చేతబడి అనేది ఉన్నదా గురువు గారు అని అడిగారు. చేతబడి అనేది ఖచ్చితంగా ఉంది, కరెక్ట్ గా ఉంది, నిజంగా ఉంది. చేతబడి అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో నమ్మకాలు కొంతమందికి ఉంటుంది, ఉండదు. చేతబడి అనేది ఒక పల్లెటూర్లలో ఉంటుంది, విలేజ్లలో పల్లెటూర్లలో ఉంటుంది ఎక్కువగా. ఎక్కువగా సిటీలో కూడా ఉంటుంది, టౌన్ లో సిటీలలో కూడా ఉంటుంది. కానీ ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఎన్నో హాస్పిటల్కి పోతుంటారు, ఎంతో ఖర్చు పెడుతుంటారు. స్వామి నాకు ఆరోగ్యం బాగలేదు స్వామి, ఇలా ఉంది అలా ఉంది. వాళ్ళు ఎంతో ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు. ఎంత వెళ్ళినా వాళ్ళకి సమస్య అనేది కరెక్ట్ గా ఉండదు, సమస్య అనేది మంచిగా జరగదు. మా దగ్గరికి వస్తుంటారు. మా దగ్గరికి వస్తే వాళ్ళ ముఖము చూసి, వాళ్ళ హస్తరేఖ చెయ్యి చూసి, వాళ్ళ చెయ్యి చూసి, ముఖము చూసి, ఆ అమ్మవారు పూజించి, వారాహి మాతను పూజించి, ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇలాగ అమ్మవారిని పూజించి, ఓం శక్తి రూపం మహాదేవి వారాహి మాత అనుగ్రహంతో ఇంకా ఇలాగ వాళ్ళ నెత్తిని పెట్టి, తల మీద పెట్టి, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళలో ఉన్న సమస్యలు మేము తెలుసుకుంటాం. అమ్మవారి ద్వారాగా తెలుసుకొని కొన్ని విషయాలు వాళ్ళ సమస్యలు పోయేటట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా కొన్ని పూజలు చేసి, శాతబడి సమస్య పోయేటట్టుగా, మంచిగా ఉండేట్టుగా పూజ చేసి అంతరాలు తాయితలు ఇస్తుంటాం. ఓకే గురుగారు, ఇంకోటి చేతబడికి సంబంధించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను వచ్చాను ఇక్కడికి, నాకు చేతబడ లేదా ఇప్పుడు నాకు తెలియదు, అంటే చేతబడ లేదంటే ఇంకో ప్రాబ్లమా తెలియదు. మీ దగ్గరికి తీసుకొస్తే ఇది చేతబడి లేదంటే ఇది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మీ ముఖ లక్షణాలు చూసి, మీ హస్తరేఖ చూసి, మీ పేరు బలము, మీ ముఖం చూస్తేనే అమ్మవారి చెప్పేస్తుంది మాకు చేతబడి ఉన్నదా లేదా, అసలు ఏ సమస్యలో ఉన్నారు, ఎలాగున్నారు, ఎట్లున్నారు అనేది నేను చెప్పేస్తా. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా చెప్పేస్తా. దాని సమస్య కూడా తీరుస్తా. ఆ ఇబ్బందులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని బాగు చేస్తా, మంచి చేస్తా. ఇప్పటి వరకు గురువు గారు మీ దగ్గరికి ఎన్ని వందల మంది రావచ్చు? మేబీ ఎంత మందికి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు? సుమారు 1000 సంఖ్య వచ్చారు, లక్షల దగ్గరలో ఉన్నారు. చాలా మందిని మంచి చేశాం, 10 మందిని మంచి పేరు సంపాదించాం. ఇంకా మా దగ్గరికి రాండి చాలా మంది అపాయింట్మెంట్ ఉన్నాయి, కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇలాక కొంచెం బిజీగా ఉండి చాలా మందికి ఆగిపోయారు, దూర ప్రాంతాల వాళ్ళు. మీకు మేజర్ గా ఎక్కడెక్కడ నుంచి వస్తారు గురుగారు కస్టమర్లు? అంటే మీకు ఇట్లా మీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ విలేజ్ల నుంచి ఎక్కువ వస్తారా, సిటీ నుంచి ఎక్కువ వస్తారా? ఎక్కువగా విలేజ్ నుంచి ఫోన్ చేస్తారు, అక్కడి నుంచి వస్తారు. సిటీ నుంచి కూడా వస్తారు, కొంచెం వేరే ఊర్ల నుంచి ఎక్కువ వస్తుంటారు. హైదరాబాద్ నుంచి కూడా బాగా వస్తారు. ఇట్లా అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇది మెయిన్ ఏరియా కాబట్టి, మీరు ఉన్న ఏరియా సికింద్రాబాద్ స్టేషన్ కు చాలా దగ్గరగా, దగ్గరగా అంటే పక్కనే కాబట్టి దిగేసి ఇట్లా వచ్చి చూపించుకుని వెళ్ళొచ్చు, చాలా దగ్గరగా కాబట్టి నాకు తెలిసి మేబీ అదే చాలా మంది అంటుంటే ఇంత ఫేమస్ ఏంది, ఈయన దగ్గర ఏముంది, అసలు పోయి కనుక్కుందాం, తేల్దాం ఏం చేస్తాడు ఏంది అనేది కనుక్కోనికి వచ్చిన నేను. ఇంకోటి ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఏమని, నరడిస్టి. ఈ నరడిస్ట్ అనేది దేని గురించి వస్తుంది, అది ఎట్లా సాల్వ్ చేయొచ్చు? అయ్యా, నరదిష్టి అనేది మనం అంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకో, ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకో, ఒక వ్యవసాయం చేస్తున్నాం అనుకో, మనం బాగుంటే వాళ్ళు వార్చరు. ఎందుకంటే 10 కన్నులలో ఒక ఇసువ కన్ను ఉంటుంది, ఇసువ కన్ను అంటే విషం కన్ను. 10 కన్నులలో ఒక విషం కన్ను ఉంటుంది, అది మంచి కన్ను కాదు. 10 వాకులలో ఒక విశ్వం వాకు ఉంటుంది. నోరు కూడా చెడ్డ నోరు ఉంటుంది. మానవ జీవితం రకరకాలమైన గుణాలు, అందరు గుణాలు ఈ రకంగా ఉంటే ప్రపంచం ఇలా ఉండదు కదా. అది నీ గుణం నీకుంటది, నా గుణం నాకుంటది. కానీ మంచి వాడిని చూసి కొంతమంది వార్చలేరు. ఎందుకంటే మిత్రులుగా ఉండేవాళ్ళు శత్రువుగా మారతారు. సంతోషంగా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి తిరిగేవాళ్ళు, అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు, స్నేహితులుగా ఉండేవాళ్ళు
శత్రువులుగా మారతారు. ఎందుకంటే మనం బాగున్నామని, ఉమ్, మనం బాగున్నాం, బాగుపడుతున్నామని. అదే కన్ను దృష్టి. వ్యాపారం మీద నరదిష్టి అంటే అదే. నరదిష్టి అంటే అదే. వ్యాపారం మీద పడుతుంది, ఉద్యోగం మీద పడుతుంది, ఇంటి మీద పడుతుంది, ఆరోగ్యాల మీద పడుతుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుండకూడదు అని ఒక ఇష్ప కన్ను అనేది కొన్ని ఉంటాయి, ఇష్ప వాక్ అనేది కొన్ని ఉంటాయి. ఆ నరదిష్టి అనేది ప్రపంచంలో చాలా మందికి ఉంది. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. వస్తే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు వాకు చెప్పి వాళ్ళ చెయ్యి చూసి ముఖం చూసి వాళ్ళకి అంతరాలు ఇచ్చి వాళ్ళు మంచి చేసి పంపిస్తాం. గురుగారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నాకు నరడిస్ట్ ఉంది, లేదంటే నా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఎందుకంటే మాకే ఒక మీడియా పర్సన్ గా మాకే 15 days పట్టింది. ఎట్లా మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాకు దూరం ఉండే వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఎట్లా మీ ఫోన్ నంబర్ మేము పెట్టొచ్చా? దాంట్లో పెట్టొచ్చా? పెట్టొచ్చా? మళ్ళా ఫోన్లు ఎక్కువైపోయినాయి, అదేం లేదు కదా? ఏం లేదు, పెట్టచ్చు, నెంబర్ పెట్టచ్చు. ఎందుకంటే తెలియాలి కదా. అవును, ఇప్పుడు మా గురించి 10 మందికి తెలియాలి కదా. 10 మందికి తెలియాలంటే మా నెంబర్ కూడా పెట్టచ్చు. ఓకే గురుగారు, ఒక మాట, ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, మీరు కూర్చున్నారు కదా, నేను అడుగుతున్నా, మీరు చెప్తున్నా అంటే కాదు. పర్వాలేదు, చెప్పండి. మీ దగ్గరికి చాలా ఇంతమంది వచ్చారు కదా, ఇమ్మీడియట్ గా మీ దగ్గరకు వచ్చి బాగుపడ్డ ఒక కష్టం, మీ ఎవరైతే శిష్యుడు మీన్స్ మీ దగ్గరకు వచ్చినాయి, నరడిస్ట్ కావచ్చు, చేతవాడు కావచ్చు, ఒక భక్తుని కాల్ చేయండి ఇమ్మీడియట్ గా. ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. అయ్యో, చాలా మందిని బాగు చేశాను, ఖచ్చితంగా ఉన్నారు. ప్రూఫ్ చేయగలుగుతారా ఇప్పుడు? చేస్తా, చూడండి. చేయండి. చూస్తారా? 100%. చూడండి. ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నేను వచ్చినా కూర్చున్నా చెప్తున్నా అంటే కాదు, ఇక్కడ కంపల్సరీ జనాలకు మంచి చేయాలి కాబట్టి మనం 100% ఒక ఎవిడెన్స్ అడుగుదాం ఒకసారి. పర్లేదు, మంచిదండి, అడగచ్చు కదా. హలో అయ్యా, నమస్కారం బాబు, బాగున్నారా? సంతోషం నాయన. అదే, ఎలా ఉన్నారు మీరు? వ్యాపారాలు బాగున్నాయా? వ్యాపారం బాగలేదని వచ్చారు కదా. సరే సరే, మేము ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము, సార్ వచ్చారు, అయ్యగారు. ఇక అయ్యగారితో మాట్లాడండి. అన్న, మీరు ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడికి గురువు గారి దగ్గరకు వచ్చి? దగ్గర ఒక 15 రోజులు అవుతుందన్న. 15 రోజులు అవుతుంది కదా. మీకు ఇప్పుడు వచ్చారు కదా, ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు? మీకు వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు రెస్పాన్స్ అనేది ఉన్నది గురువు గారు చేసిన తర్వాత? 15 రోజుల క్రితం వచ్చాను, గురువు గారిని కలిశాను. ఆయన యూట్యూబ్ లో చూశాను గురువు గారిది. ఓకే, యూట్యూబ్ లో చూసి గురువు గారిని సంప్రదిద్దామని గురువు గారి ఆఫీస్ గారికి వచ్చి నేరుగా నా ఒక సమస్య గురువు గారితో చెప్పుకున్నాను. దానికి దీని ప్రకారం వచ్చిందని నా పర్సనల్ విషయం గురించి, అలాగే ఇంకొకటి వ్యాపారం గురించి చెప్పుకున్నాను. గురువు గారి దగ్గర వచ్చాను. ఆయన అన్ని విధాలుగా చూసి నాకు మంచి పరిష్కారం కూడా చేశారు. ఇప్పుడు నా వ్యాపారం బాగా ఉంది, నా అనుకున్నట్టుగా నాకు అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఓకే ఓకే, మరి ఇప్పుడు మీకు అంతా పర్ఫెక్ట్ గా, అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగేటోళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగినా గానీ ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు ఫోన్ చేయించిన అంటే, ఇప్పుడు జనాలు కూడా ఎట్లయిపోయిందంటే కొంతమంది నేను నమ్మలేకుంటుంది కాబట్టి ఇమీడియట్ గా కాల్ చేయమన్నా. మీకు మీ దగ్గర ఇంత చెప్తున్నారు కదా, మీరు మాట్లాడదామని, మీకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఏదైనా డౌట్ ఉందా? ఓపెన్ గా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. లేదండి, చాలా సంతోషంగా అనిపించింది. గురువు గారిని కలిసిన తర్వాత, ఆయన నా సమస్యకి పరిష్కారం చేసిన తర్వాత నాకు రోజుల్లోనే జరిగిపోయింది పరిష్కారం. అవునా? రోజుల్లోనే చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టినా తప్పలేదు, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. మళ్ళీ రండి, డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా డైరెక్ట్ గా నేను. మళ్ళీ ఈ కాళ్ళకు దండం పెట్టే రోజు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను కూడా వస్తా, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాము. సంతోషం. మంచిది. ఏమనుకోవద్దు, మధ్యలో మేము కాల్ చేయించినామని, జస్ట్ చిన్న క్లారిఫై చేద్దామని. ఓకేనా? సారీ గురువు గారు, ఏమనుకోవద్దు. చూసారు కదా, ఎందుకంటే ఇంకోటి గురువు గారు, ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టుకుంటారు. ఇండ్లు కట్టుకున్న తర్వాత ఏమైపోతుంది అంటే మధ్యలో ఇల్లు ఆగిపోవడాలు, ముందుకు వెళ్ళకపోవడాలు, ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో కూడా వస్తారా మీ దగ్గరికి? వస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూజ కార్యక్రమాలు చేపించుకొని, గృహ ప్రదేశాలు చేపించుకొని ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి పండుకున్నా నిద్ర పట్టదు కొంతమందికి. ఏ పని చేసినా కలిసి రాదు. వ్యాపారం గాని, ఉద్యోగాలు గాని, ఏ కష్టం గాని, వ్యవసాయాలు గాని
సంతోషంగా ఉండలేకపోతున్నారు, మనశ్శాంతి ఉండలేకపోతారు. అట్లా మా దగ్గరికి వస్తుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇల్లు బాగుండేట్టుగా అష్టబంధనం అనేది చేసిస్తాను. అష్టదిబంధన అంటారు కదా, ఆ అష్టదిబంధన అనేది వాళ్ళ ఇంటికి బాగుండేట్టుగా పూజ చేసి ఇంకో ఇలాగా ఓం మనశ్శాంతి యోగ శాంతి వనదుర్గ జీవిత దుర్గ వారాహి మాత అనుగ్రహ దేవత ఇలాంటి అష్టదిబంధనని పూజ చేసి అమ్మవారి అంతరముతోటి పూజ చేసి కట్టుకట్టి ఇవి ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి ఇస్తుంటాం. ఇస్తే వాళ్ళు మనశ్శాంతిగా సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబరంగా సంతోషంగా వాళ్ళ పిల్లలు ఉన్నా సరే చదువులు గాని కుటుంబం గాని మనశ్శాంతిగా చల్లగా బతుకుతారు. ఇలాగ పూజ చేసి ఇస్తుంటాం. ఇంకోటి గురువు గారు, ఇప్పుడు మీరు ఇల్లుకు సంబంధించింది కావచ్చు, అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే కొంతమందికి పెళ్లిళ్ళు సంబంధాలు కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అవుతా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తుంటారా మీ దగ్గరికి? ఇట్లా ఖచ్చితంగా వస్తారు, వాళ్ళే ఎక్కువ వచ్చేది. అవునా? ఫస్ట్ లో శాతపడి ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు వస్తారు ఎక్కువగా. దాని తర్వాత సెకండ్ ఇల్లే పెళ్లిళ్ళు కుదరనోళ్ళు, సంబంధాలు కుదిరిపోయినోళ్ళు, కుదిరినట్టే కుదిరి వెనక్కపోయినోళ్ళు, సంబంధాలు క్యాన్సిల్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి గురువు గారు మరి ఇలా ఉందండి, మరి పలానా సంబంధం అనేది నేను చేసుకోవాలండి, అదే సంబంధం నాకు సక్సెస్ కావాలండి, ఫిక్స్ కావాలి అని అంటారు. కానీ వాళ్ళకి అమ్మవారు వాళ్ళ చేతి రేఖ చూసి ముఖం చూసి ఆ అమ్మవారిని అడిగి పూజ చేసి అంజనం వేస్తా. అంజనం తెలుసు కదా, అంజనం అంటే తెలుసు. ఇక తమలపాకులో ఇంకా ఇలాగ అంజనం వేసి వాళ్ళ పెళ్లి ఎందుకు కావట్లేదా, ఎందుకు సంబంధాలు దగ్గరికి వచ్చి వెనకపోతున్నాయా, దగ్గరికి వచ్చి ఎందుకు వెళ్తున్నాయా, ఆ పెళ్లి అయ్యేటట్టుగా సంబంధాలు సక్సెస్ అయ్యేటట్టుగా సంబంధాలు కుదిరేటట్టుగా ఇలాగ అంజనం వేసి పూజ చేసి కట్టుకట్టి అమ్మవారిని అడిగి వాళ్ళకి మంచి జరిగేట్టుగా చేసి పంపిస్తా. సూపర్ సూపర్. ఇప్పుడు ఒక వీళ్ళకే ఇప్పుడు యూత్ కొంతమంది ఉంటారు గురువు గారు, కొంతమందికి ఏమైందంటే డీప్ గా లవ్ చేసుకుంటారు పిల్లలు. అవును. మధ్యలో ఏదో చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతుంటారు. అట్లాంటి యూత్ కూడా వస్తుంటారా? కాలేజ్ పిల్లలు వస్తుంటారు. అలాంటి కాలేజీ పిల్లలు గాని చదువుకునే వాళ్ళు గాని వాళ్ళు కొంచెం ప్రేమలో ఉండి ప్రేమ సమస్యలో ఉండి తెలియని వయసు కొంతమంది ప్రేమించుకుంటారు, ఇట్లా ప్రేమలో ఉంటారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ సమస్యలతో కూడా మా దగ్గరకు వస్తుంటారు. ఆ గురువు గారు ఫలానా వ్యక్తిని ప్రేమించాను, మరి నాతో మాట్లాడట్లేదు, మరి నాతో పలకరించట్లేదు, నేనంటే చిరాకు పడుతున్నాడు, నేనంటే వద్దంటున్నారు అని ఇలాగ అడుగుతారు మా దగ్గరకు వచ్చి. వీళ్ళే అంతా బాగానే ఉండేట్టుగా అమ్మా మీ సమస్యలు తీరిపోతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నువ్వు అనుకున్న వ్యక్తి నీకు సక్సెస్ అయ్యేటట్టుగా జరిగేట్టుగా మా ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తాం. గురుగారు ఎన్ని రోజులు పడుతుంది మీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు నేను మీ దగ్గరకు ఒక ప్రాబ్లంతో వచ్చిన, అవును, మాకు ఎన్ని రోజులలో మా ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు మీరు? సుమారు 45 రోజులు. 45 రోజులు ఆ అమ్మవారు ఇచ్చే టైం, నాకు వారాహి మాత ఇచ్చే టైం 45 రోజులు. ఆ 45 రోజుల లోపల వారంలో కావచ్చు, 3 రోజుల్లో కావచ్చు, 2 రోజుల్లో కావచ్చు, 10 రోజుల్లో కూడా. ముందు ఒక సామి అన్నట్టు ఇంత ముందు మా భక్తులు 15 రోజులలో నాకు అట్లా కూడా అవ్వచ్చు. 45 రోజులు మినిమం టార్గెట్ అమ్మవారు ఇచ్చిన టైం నాకు. వారాహి మాత 45 రోజులు మాకు టైం. ఆ 45 రోజుల ఎంత ఈ మధ్యలో కూడా కావచ్చు, మంచి జరగచ్చు. కొంతమంది ఉన్నప్పుడు ఇక్కడ ఉంటారు లవ్ చేసుకొని, అమ్మాయి సడన్ ఎక్కడో బయట దేశం కావచ్చు లేదంటే బెంగళూరు అక్కడ వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ నాకు కావాలి, అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదు అక్కడికి వెళ్ళినాక, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. కొన్నాళ్ళుగా మంచిగా ఉంటారు, కొన్నాళ్ళుగా బయట ఉంటారు, మాట్లాడుకోకుండా పోతారు, పరిచయాలు దగ్గుతాయి, పరిచయం అనేది దగ్గి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మళ్ళీ ఒక ప్రేమ కలిగేట్టుగా, విశ్వాసం కలిగేట్టుగా, వాళ్ళు ఒకరు అర్థం చేసుకున్నట్టుగా మా అమ్మవారి అంతరం ఇచ్చి పంపిస్తారు, మళ్ళీ కలిసి బతుకుతారు మంచిగా. అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. గురుగారు మీరు ఇంత మందికి ఇంత చేశారు కదా, మీకు సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారా? మళ్ళీ వస్తారా? మిమ్మల్ని అసలు పట్టించుకుంటారా లేదా? అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎంతో మందికి సక్సెస్ అయింది, మంచి జరిగింది. కానీ కొంతమంది వస్తూనే ఉంటారు, కొంతమంది నాకు బాగా అయింది కదా, ఇక ఎందుకులే మళ్ళీ ఏదో ఎప్పుడో ఒకసారి మళ్ళీ వెళ్దాంలే అన్నట్టుగా కొంతమంది రారు, చాలా మంది వస్తూనే ఉంటారు. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి
మంచిగా అయినా కానీ కావాలని మీకు మళ్ళీ మంచిగా అయిందంటే మళ్ళీ ఏమైనా అడుగుతారేమో అని కానీ లేదంటే కానుకలు కానీ ఏదైనా అడుగుతారేమో అని ఇట్లా మాకు మంచిగా కాలేదు అన్న వాళ్ళు ఉంటారా గురుగారు? అలాంటి వాళ్ళు ఉండరు. జెన్యూన్ గానే ఉంటారు. జెన్యూన్ గానే మీద మీ మీద ఉన్న ఎందుకంటే మా అమ్మవారు వాళ్ళు అలాగా మాట్లాడినా మంచిగా జరిగి నాకు మంచి జరగలేదని మాట్లాడినా నా దగ్గరకు వచ్చి మా అమ్మవారు నాకు అమ్మవారే చెప్పేస్తారు, మీరు ఎలా ఉన్నారు, ఏ పొజిషన్లో వచ్చారు, అసలు నీ మనసులో ఏమనుకొని వచ్చావు అని నాకు ఆ అమ్మవారే చెప్పేస్తుంది. అమ్మవారి పీఠం కదా, వారాహి మాత అనేది శక్తి, అమ్మవారి శక్తి రూపం. ఆ మహాశక్తి రూపంలో ఆ అమ్మవారిని నేను పూజ చేస్తుంటే మీరు ఏ విధంగా ఉన్నదో నాకు చెప్పేస్తుంది. మంచితనంగా వచ్చారా చెడుతనంగా వచ్చారా అని అమ్మవారే చెప్పేస్తుంది. కానీ అలాగ అనరు, 100% అనరు. ఎవరో ఒకరు అట్లా ఉంటారు. ఉండి మళ్ళీ స్వామి నమస్కారం, స్వామి గురువు గారు తప్పైపోయిందండి, నేను అలాగ రాలేదు, ఇలాగ వచ్చాను, నమస్కారం, ఏమనుకోవద్దని మళ్ళీ వెళ్తారు. ఒకటి గురుగారు, ఇప్పుడు మైమల్ అనేటి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళారు, కొంతమంది అంతా మంకు చేస్తుంటారు, పిచ్చి పిచ్చి చేస్తుంటారు, అర్థం కాదు, పిల్లల్ని కొడతా ఉంటారు, అది చేస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా తెస్తుంటారు మీ దగ్గర? చిన్న పిల్లలు కొంచెం అంటే ఈ మంకురు చేసి స్కూల్కి వెళ్ళను, అది గుంజుకెళ్తుంటే కూడా వెళ్ళారు, మంకు పెడుతుంటారు, గొడవ పెట్టుకుంటారు, ఇలాంటి వాళ్ళని కూడా తెస్తారా మీ దగ్గర? తెస్తారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు గాని, పుట్టిన పిల్లలు కూడా తెస్తారు. పుట్టిన నెల 2 నెలలు బిడ్డలను కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఏడుస్తుంటారు. అవును, పాలు తాగినా అరగవు, కడుపు ఉబ్బరంగా ఉంటది, మొగుళ్ళు పడతాయి, అది పడుతుంటాయి, ఇది పడతాయి, రకరకాల తొక్కుడు పడుతుంటది. చిన్న పిల్లలకి బాలగ్రహాలు ఉంటాయి, బాలగ్రహాలు తాకుతాయి, ఆ బాలగ్రహాలు తాకిన వాళ్ళు బిడ్డలు మంచిగా ఉండరు, చిరాగా పడను, పెద్దోళ్ళని ఏడిపోను. ఇలాంటి వాళ్ళు ఎంత మంచి తిన్నా కూడా, ఏది తిన్నా కూడా ఒంటికి పట్టకోకుండా పోను, ఒళ్ళు రాకోకుండా పోను, పక్కగా ముఖం అంతా లాక్కపోను, ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. ఆ బాలగ్రహాలు పోయేటట్టుగా నేను అమ్మవారి అంతరాలు ఇచ్చి పూజ చేసి వాళ్ళ మంచి జరిగేట్టుగా పంపిస్తా. ఓకే గురుగారు, ఇంతకుముందు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చేతవాడి నా ఇల్లు ఉంది, నా ఇంట్లో చేతవాడి ఏదో నిమ్మకాయ వాతిరు, అది వాతిరు, మీ దగ్గరికి మీరే మా దగ్గర రాగలుగుతారు? అట్లాంటి అనుకూలమైన ఉందా, లేదంటే వాళ్ళే మీ దగ్గరికి రావాలి? చేతబడి నేను చేయను. చేతబడి చేసినది తీయడానికి? చేతబడి మేము చేసేవాళ్ళం కాదు. చేతబడి చేసేవాళ్ళు ఎవరెవరో ఉంటారు, మనకు తెలియదు అవన్నీ. కానీ ఇలాగ చేస్తారు అనేది తెలుసు. చేతబడి అనేది ఇలాగ చేస్తారు అని తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నా ఇంట్లో చేతబడి చేశారు గురుగారు, చేసిన చేతబడి చేసిన దాన్ని సాల్వ్ చేయాలి, ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మీరు అక్కడికి వచ్చి ఖచ్చితంగా వచ్చి సాల్వ్ చేస్తాను. మీ ఇంటి గుమ్మం తొక్కంగానే, నేను కాలు పెట్టంగానే మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో నాకు అమ్మవారి చెప్పేస్తుంది. ఆ అమ్మవారే చెప్పేస్తా, అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందా, మీ ఇంట్లో ఆరోగ్యాలు ఎలా ఉన్నాయా, మీ అభివృద్ధి ఎలా ఉందా, లక్ష్మి నిలబడుతుందా నిలబడతలేదా, మనశ్శాంతి ఉన్నారా లేరా అని మేము కాలు పెట్టగానే మీ గుమ్మంలో మాకు అమ్మవారు చెప్పేస్తుంది. అప్పుడు ఆ సమస్య తెలుసుకొని ఆ శాతపడి పోయేటట్టుగా దానికి శాంతి పూజ చేస్తాం. ఇట్లా కూడా ఉంటది శాంతి పూజ. శాతపడిని తీసేస్తాం. శాతపడి అంటే ఒక రకంగా కాదయ్యా, 10 రకాలుగా ఉంది. శాతపడి అనేది 10 రకాలుగా ఉంది, ఒక రకంగా లేదు. ఒకరికి మనశ్శాంతి లేకోకుండా చేస్తారు, ఒకరికి ఉద్యోగాలు వ్యాపారం అభివృద్ధి కాకోకుండా చేస్తారు, ఒక్కొక్కరికి డబ్బు సంపాదించిన మిగులుపాటు ఉండకూడదు, వీళ్ళకి కిందకు పోవాలి, భస్మం కావాలి, సున్నా కావాలని చేస్తారు. కొంతమంది ఒక మనిషి నచ్చారనుకో, ఆడవాళ్ళు ఇంత పల్లెటూర్లల్లా కొంతమంది మనిషి నచ్చారనుకో, ఈ మనిషి నా వైపే రావాలి అన్నట్టుగా చేతపడి చేస్తారు. వాళ్ళ గుడ్డ ముక్క బట్ట ముక్క తీసుకొని చేస్తారు. ఒక బొమ్మ గీస్తారు, ఒక బట్టతోటి ఒక బొమ్మను రెడీ చేస్తారు. ఆ బొమ్మను రెడీ చేసి దానికి సూదుల్లాగా గుచ్చుతారు. అర్ధరాత్రి 12 గంటల టైంలో శ్మశానంలో అక్కడ బొమ్మ గుచ్చుతుంటే వీళ్ళు ఇక్కడ ఉలిక్కి పడుతుంటారు. మనశ్శాంతి లేకుండా పిచ్చి పిచ్చోళ్ళకి అయిపోతారు. సంతోషం ఉండదు, ఆరోగ్య శాంతి ఉండదు. ఇట్లాక శాతబడి అనేది చాలా రకాలు ఉన్నాయి. పచ్చివాతం వచ్చేట్టుగా చేస్తారు, కాలు చేయి పడిపెట్టుగా చేస్తారు, నోరు పడిపెట్టుగా చేస్తారు, మనశ్శాంతి ఉండకూడదని చేస్తారు. వీళ్ళు బాగుపడుతారు, వీళ్ళు పైకి రాకోకుండా చేస్తారు. చేతబడి అనేది చాలా రకాలు ఉంటాయి. దాన్ని అలాంటి చేతబడుల్ని మేము మంచి చేసి ప్రజల్ని, ఎంతో మంది భక్తుల్ని, మంచి వాళ్ళని, మమ్మల్ని నమ్మే వాళ్ళని మేము మంచి చేసి పంపిస్తాం. ఇంకోటి గురుగారు, మరుగుమందు ఇది ఎంత వరకు కరెక్ట్? అంటే కొంతమంది కొత్తగా పెళ్ళైన తర్వాత అత్తగారింటి దిక్కే పోతున్నాడు, మరుగుమందు పెట్టిరేమో వాళ్ళు, ఇట్లాంటివి కొన్ని వస్తుంది. వాస్తవంగా మరుగుమందు అనేది ఉంటుందా గురుగారు? ఉంటది, మరుగుమందు కూడా ఉంటది.
మరుగు మందు ఇప్పుడు భర్త గారే అనుకో, భార్య భర్తలు నా భర్త నా మాట వినట్లేదు అని అనుకుంటారు, అనుకొని ఆ మరుగు మందు లాగా పెడతారు. ఆ మరుగు మందుతో కూడా మళ్ళా మార్చి అంతా ఒకటే ఎట్టుగా నేను చేసి పంపిస్తా. మరుగు మందు పెట్టిన దాన్ని కూడా తీసేస్తా. మరుగు మందు పెట్టిన దాన్ని కూడా తీసి మళ్ళా సంతోషంగా ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఒకటే ఎట్టుగా చల్లగా హ్యాపీగా సంతోషంగా బతికెట్టుగా చేస్తా. ఇంకోటి గురుగారు, ఇంట్లోనే కొంతమందికి పెళ్లి అయిన తర్వాత మొగుడు పిల్లలు సరిగ్గా ఉండరు. అంటే ఇప్పుడు మీరు మరుగుమందు తీసేస్తున్నారు, ఓకే బాగుంది, కానీ ఎవరైనా కలవాలంటే కూడా పెడతారా? మంచితనంగా, అంటే చెడుతనంగా కాదు. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు, బాగానే కొద్ది రోజులకు విడిపోదాం అనుకుంటున్నారు. కొంతమందికి ఏముంటది అంటే వీళ్ళని కలపాలి ఎట్లా అని కొంతమంది, అది కలిపే ప్రయత్నం కూడా చేయగలుగుతారు. దానికి మందు ఉండదండి, ఉండదు. దానికి మందు ఉండదయ్యా, మందులు మాత్రలు ఉండవు దానికి. అమ్మవారు వారాహి అమ్మవారు పూజ చేసి ఎన్ని రోజులు ఉంటది? ఎన్ని రోజులు మీ దగ్గర రావాల్సి వస్తుంది? ఏదన్నా ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇన్ని వారాలు రావాలని ఉంటదా? ఒక్కసారి వస్తే సరిపోతుందా? ఒకసారి వస్తే చాలు, కొద్ది రోజుల్లోనే మంచిది అవుతుంది, మంచి జరుగుతుంది వాళ్ళకి. భార్య భర్తలు కలపటం గాని, ఇక భార్య భర్తలు సంతోషంగా ఉండటం గాని, భార్య భర్తల పడకలు ఉండవు. కొంతమందికి సత్యపతికి పడకలు ఉండవు, దూరం దూరంగా పండుకుంటారు, చిరాకుగా పడతారు. అవును, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోరు. నా మాటే నెగ్గాలని భార్య, నా మాటే నెగ్గాలని భర్త, ఇలాంటి సమస్యలు పడేవాళ్ళు ఎంతో మంది మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు మంచి జరిగేట్టుగా అమ్మవారు పూజ చేసి వారాహి అమ్మవారు కట్టుకట్టి వాళ్ళకి అంతరాలు ఇచ్చి పంపిస్తారు. ఇంకోటి గురుగారు, ఈ వారమే రావాలి, ఈ టైంలోనే రావాలని ఏమన్నా రూల్ ఉందా మీ దగ్గర? అదేం లేదు. కొంతమంది ఎంతో మంది అనుకుంటారు అట్లా, కానీ మా దగ్గర అదేం లేదు. ఏ రోజన్నా రావచ్చు, ఏ వారం అన్నా రావచ్చు. ఏ వారం వచ్చినా నేను మాట్లాడి చెప్తూనే ఉంటాను. ఓకే. కొంతమంది ఆడపిల్లలు తెలిసి తెలియని వయసులో లవ్ అని అదని ఇదని వేసి పేరెంట్స్ మాట వినరు. వాళ్ళని ఏమన్నా మనం అంటే వాళ్ళకి వచ్చి పిచ్చి పిచ్చి చేసి అంతా వేరే అబ్బాయి మీద మనసు పడో ఇట్లా చేస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారా మీ దగ్గరికి? కొంతమంది చిన్న పిల్లలు, తెలియని వాళ్ళు, ఆడవాళ్ళు తెలియక కొంతమంది లవ్ ప్రేమిస్తటం, లవ్ అని అదని ఇదని ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. వాళ్ళు మంచి జరిగేట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా నాకు ఉంచాలి, పెద్దవాళ్ళు కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, ఇప్పుడు తల్లిదండ్రులు తెలియకోకుండా ప్రేమించుకుంటారు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటే అనుకుంటారు. మరి పెద్దవాళ్ళు చాలా బాధపడతారు కదా, పెద్దవాళ్ళు కూడా ఇష్టం ఉండాలి కదా. మరి ఆ పెద్దవాళ్ళకి ఇష్టం ఉండేట్టుగా వీళ్ళు అనుకున్న ప్రేమని కలిపెట్టుగా, ఇలా నమ్ముకున్న ప్రేమని కలిపెట్టుగా పెద్దవాళ్ళు ఇష్టపడేట్టుగా అన్ని రకాలుగా చేస్తారు. గురుగారు, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యో గురువుగారి దగ్గర పోతే ఎన్ని డబ్బులు అడుగుతాడో, లేదంటే ఎంత ఖర్చు అవుతుందో, పూజకి ఎంత ఖర్చు అవుతుందో కొంతమంది భయపడుతుంటారు. ఇలాంటి డౌట్స్ కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొంతమంది ఉండవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మేము డబ్బులు తీసుకోవాలని పూజలు చెయ్యం, మా దగ్గరకు వస్తే డబ్బులు తీసుకోవాలని పూజలు చెయ్యం. భక్తులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అంతే. ప్రజలు బాగుండాలి, వాళ్ళ సమస్యలు పోవాలి. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరూ బాగున్నట్టుగా చెప్పి వాళ్ళకి మంచి వాక్యాలు చెప్పి ఆ అమ్మవార్లు దేవతలు అందరూ ఆశీర్వాదంతో వాళ్ళకి అమ్మవారి ప్రసాదం ఇచ్చి పంపిస్తాం. అంతేగాని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి అన్నట్టుగా చేయం. కానీ ఎవరెవరు ఇష్టపడి సంతోషంగా ఇస్తుంటారు, అంతేగాని ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని ఉండదు. ఇప్పుడు ఒక అమ్మవారి ప్రసాదం ఇచ్చామనుకో, దానికి అంతో ఇంతో ఉంటది, అంతవరకే తీసుకొని పంపిస్తుంటాం. కానీ మనకే డబ్బుల గురించి వచ్చి అలాంటిదంతా ఏముండదు. ఓకే. ఇంకోటి నేను విన్నాను గురుగారు, మీ దగ్గరికి సినిమా హీరోలు, హీరోయిన్లు వాళ్ళ సినిమా ఓపెనింగ్స్ కూడా మీరు వెళ్తారని, ఏదైనా కీడుంటే పూజలప్పుడు గానీ కొంతమంది హీరోలు కూడా మీ దగ్గరికి వస్తారని విన్నాను. వస్తుంటారయ్యా. ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి మీకు ఎక్కడ టైం దొరుకుతుంది? ఎందుకంటే ఇక్కడ నార్మల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసుకోవాలి అంటే మీ శిష్యులు ఉంటారా, మీరే చూసుకుంటారా కూర్చొని? మాకు కొంతమంది శిష్యులు ఉంటారు, కానీ ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మేమే. ఇప్పుడు మీరు 15 రోజుల నుంచి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు, మీకు టైం 15 రోజుల నుంచి టైం దొరకలేదు, ఈ రోజు దొరికింది. అట్లకనే వాళ్ళకు కూడా అంతే. ఈ రోజు కూడా ఆదివారం రోజు మీకు కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోనే ఇచ్చారు. ఈ రోజు కూడా మరి అంటే పొద్దున్నే సాయంత్రం టైంలో ఇచ్చారు, మాకు కొంచెం కష్టంగా ఉండేది. అవును. అందువల్ల సినిమా హీరోలు గాని, రాజకీయ నాయకులు గాని వాళ్ళు కూడా అంతే. మాకు మంచి వాళ్ళు కొంచెం పిలిపిచ్చారనుకో, ఆ గురువు గారు మీరు రాండి,
మాకు ఇంట్లో కొంచెం బాగలేదు, మరి సినీ ఫీల్డ్ లో వెళ్దాం అనుకుంటున్నా, పెద్ద హీరోగా ఎదగాలనుకుంటున్నా, మా సమస్యలు కొంచెం చెప్పండి, మాకు ఏదైనా సమస్య ఉంటే ఇబ్బంది ఉంటే మాకు మంచి చేయండి అని వాళ్ళు కబురు పంపుతారు. ఆ కబురు పంపినప్పుడు మేము పలానా టైం అని చెబుతాం. ఆ టైం ప్రకారంగా మాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసి వాళ్ళకి మంచి చేసి వస్తుంటాం. అట్లకనే రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది మా దగ్గరికి వస్తుంటారు. ఎంతో మందిని మంచి చేశాం. ఇట్లా ఏది మన తాతల ముత్తాతల కాంచి మా తాతగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడు, మన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ వాళ్ళంట వాళ్ళందరినీ చూశారు. పెద్ద పెద్ద వాళ్ళే చూసుకుంటూ వచ్చారు. అందరికీ చెబుతుంటాం మేము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పాము, చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాము ఆయనకి, ఆయన భవిష్యత్తు బాగుండేట్టుగా. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మా అమ్మవారే రథం పేరు పెట్టుకున్నారు. ఆయన వారాహి రథం అని పెట్టుకున్నారు కదా. అవును వారాహి రథం అని పెట్టుకున్నారు చూడండి పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గర మా ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు ఆయన. సూపర్ సూపర్ సూపర్. మా ఆశీస్సులు తీసుకొని వారాహి అమ్మవారికి ఆషాఢ మాసంలో 9 రోజులు ఉపవాసాలు ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. 9 రోజులు ఉపవాసం ఉండి ఆషాఢ మాసంలో ఆ అమ్మవారు వారాహి అమ్మవారు పూజ చేసి వారాహి రథం అని పెట్టుకున్నారు పేరు. ఈ పెట్టుకున్న కాంచి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకేం పర్లేదండి, ఈ సంవత్సరం బాగుంటుంది, 2024లో మీరు విజయం పొందుతారు, సంతోషంగా గొప్పవాడు అవుతావు, నువ్వు అనుకున్న స్థానానికి ఎదుగుతావు, మా అమ్మవారిని నమ్ముకోండి, వారాహి అమ్మవారిని పూజించండి అని చెప్పి ఆశీస్సులు చేసి పంపించాం. సూపర్. అట్లకనే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా వెళ్తున్నారు మా అమ్మవారిని నమ్ముకొని, వారాహి అమ్మవారిని. ఓకే, ఇప్పుడు గురుగారు నేను ఒక బిజినెస్ పెడదాం, ఒక చిన్నగా ఆడిటర్ జాబ్ చేయలేక 5-6 లక్షలు పెట్టుకొని చిన్న బిజినెస్ పెట్టుకుందాం అనుకో. ఆ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతానా లేదా, ఎట్లా ఏ బిజినెస్ పెడితే బాగుంటది, ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారా మీ దగ్గరికి? వస్తారు. అలాంటి వాళ్ళకి కూడా పరిష్కారం చేస్తారు? చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారయ్యా, మీరు వచ్చారు పలానా బిజినెస్ పెట్టాలి గురువు గారు అన్నారు. మరి ఆ బిజినెస్ నీ పేరులో బాగుంటుందా, మీ ఇంట్లో వాళ్ళ పేరులో బాగుంటుందా, లేకుంటే పిల్లల పేరులో బాగుంటుందా, పెద్దవాళ్ళ పేరులో బాగుంటుందా, దాని అమ్మవారు మీ చేతి రేఖ చూసి, మీ పేరు బలాలు చూసి, మీ నక్షత్రం చూసి దాని గురించి చెప్తా. ఏ పేరు మీద బాగుంటుందో చూసి చెప్పి పంపిస్తా. ఓకే, ఇప్పుడు నా పేరు ఉంది గురుగారు సంతోష్, నా పేరు 2025. 2025లో ఎట్లుందో, ఎట్లా పోతుంది, నా బిజినెస్ ఎట్లా నడుస్తుంది తెలుసుకోవాలంటే కూడా ఇలాంటి వాళ్ళని కూడా చూస్తారు కదా మీరు? చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఏదన్నా మధ్యలో కీడ్లు అలాంటి ఏదన్నా ఉంటే కూడా తొలగిస్తాం. మీ పేరు ఏమన్నారు? సంతోష్ గారు కదా. సంతోషు నామము, అదృష్టము, జీవితము, ఆధారము, స్థానము. ఓం వారాహి మాతాదేవి అనుగ్రహ దేవత. పేరు బలం బాగుంది. సంతోష్ అనే పేరు బలం మంచి పేరే పెట్టుకున్నారు. కానీ 2022 నుంచి మీకు పెద్దగా లేదు. 2021, 2022 నుంచి పెద్దగా గొప్పవాడుగా పెద్దగా ఎదిగిందంతా ఏం కనబడతలే. 2024 నుంచి కొంచెం ముందుకు వస్తున్నారు, మీరు కొంచెం పైకి ఎక్కుతున్నారు. అవును, అర్థమైందయ్యా? 2024 నుంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు సంతోష్ అనే పేరులో. ఖచ్చితంగా ఈ 2025లో మీరు చాలా గొప్ప వాళ్ళగా ఎదుగుతారు. 2026, 27 లోపల పెద్ద స్థానానికి ఎదుగుతావు. చిన్న స్థానానికి నేను ఇది విన్నా, మీ నోట్లో కూడా ఇప్పుడు వచ్చింది ఈ మాట. నేను మొన్న ఒక గురువు గారికి నార్మల్ గా మాట్లాడుతూ ఉంటే, గురువు గారు కూడా ఇంటర్వ్యూ కోసమే కాల్ చేస్తే, చెప్పయ్యా సంతోష్ అన్న, నాగుపాము రూపము నీ ఫస్ట్ అక్షరం ఎస్ అక్షరము చాలా బాగుంటది ఈసారి. అసలు నేను అదే అడుగుదాం అనుకున్నాను, నాది ఎట్లుందో ఒక చెప్పండి అని అడుగుదాం అనుకున్నాను. ముందే మీరే చెప్పారు. మీరు అన్నట్టుగా 2021, 22 సంతోషం లేదు, పెద్దగా సంతోషం కాదు అసలు, వేరేగా. నేను అదే షాక్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం యాక్చువల్గా నేను నా జ్యోతిషం చెప్పాను, నేను అడగనే లేదు, ఇమీడియట్ గా చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను. అంతా అమ్మవారు చెప్తుంది కదా మాకు. మీరు ఇక్కడ కూర్చోగానే అసలు మీ గురించి నాకు అమ్మవారే చెప్పేస్తుంది. మీ ముఖ లక్షణాల్లో లక్ష్మీ కళగా ఉంది. సంతోష్ అనే పేరులో అదృష్ట జాతకుడు నువ్వు. పుట్టిన టైము, పుట్టిన గడియ అదృష్ట టైంలో పుట్టావు, లక్ష్మీ గడిలో ఎదుగుతున్నావు. కానీ లక్ష్మి మిగులుపాట్లేదు నీకు.
సంపాదిస్తున్నారు కానీ మిగులుపాటు లేదు. సూపర్. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైతున్నాయి. రాజపూజతో 2 భాగాలుగా ఉంటే అవమానం 6 భాగాలుగా ఉంది. అవును, అర్థమైందయ్యా? నాతోనే ఉంటారు, పక్కకెళ్ళి ఆ పక్కకెళ్ళగా వేరే రకంగా ఆలోచన చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మీరు ఎదుగుదల ఈ 2024 నుండి పోయిన ఏడాది నుంచి ఇప్పుడు 2025 చాలా అద్భుతంగా ఉంది మీకు. మీరు పెద్ద స్థానాలకు ఎదుగుతావు. మండుతుండొచ్చా నన్ను దొక్కాలనుకున్న వాళ్ళకి? నీకు తొక్కాలనుకున్న వాళ్ళకి మండేది కాదు. వాళ్ళ వల్ల ఏం కాదుగా, వాళ్ళ వల్ల ఏం కాదు. నువ్వు పెద్ద ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నావు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం లోపు ఇంకా పెద్ద లెవెల్లో వెళ్తావు, గొప్పవాడు అవుతావు, మనశ్శాంతిగా బతుకుతావు, కుటుంబ శాంతిగా బతుకుతావు, 10 మందిని ఆదరిస్తావు, 10 మందిని సాయం చేస్తావు. కానీ ఒకటి, అందరూ బాగుండాలా నేను బాగుండాలా అనుకునేవాడివి నువ్వు. నేను ఒక్కనే గొప్పవాడిని కావాలి, 10 మంది కిందకు పోవాలి, 10 మంది ఏమి ఉండకూడదు, నేను గొప్పవాడిని కావాలి అనుకో. ఆ మంచితనం సంపాదించావు. అది చెడైతుంది కదా గురుగారు. నేను ఇది అడుగుదాం అనుకున్నా, లాస్ట్ లా కెమెరాలు ఆపినాక అడుగుదాం అనుకున్నా. మీరు ఇంట్లోనే అడిగారు కాబట్టి ఈ గ్యాప్ లో అడిగేద్దాం, ఇంకా కెమెరాల ముందే అడిగేద్దాం. జెన్యున్ గా మీరు చెప్తుంటే అనిపిస్తుంది గురుగారు, ఎవరు ఇచ్చినా ఓ 10 రూపాయలు అడిగినా ఇస్తా, మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వరు. అది అడగాలంటే మొహమాటం నాకు. అవును, అడిగినామంటే ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నారు. అవును, దానికి చెప్పండి. ఇదంతా ఎందుకు ఇట్లా అంటే, ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు అంతా బానే ఉంటుంది, మన డబ్బులు మనకు రిటర్న్ ఇవ్వాలంటే ఇయ్యరు. దానికి జన వశీకరణ ఉంది నీ మీద. జన వశీకరణ అంటారు కదా. అవును. నరఘోష ఉంది. నరఘోష ఉంది. నీ దగ్గర మిత్రులుగా ఉండే వాళ్ళే శత్రువులుగా మారుతున్నారు. అది ఈ మధ్యలోనే ఒక 6 నెలల సంవత్సరం నుంచి. కరెక్ట్ చెప్పారు. అర్థమైందా? చాలా మంది మారారు. చాలా మంది ఇప్పుడు మీరు చేసే డ్యూటీలో ఉన్నారు, మీరు చేసే ఆఫీసులోనే ఉన్నారు. ఎందుకంటే మీకన్నా పై అధికారులు, మీకన్నా కొంచెం చిన్న అధికారులు, కానీ కొంచెం రకరకాలుగా కొంచెం వెనక పడేయాలని చూస్తున్నారు. అది కూడా కొంచెం ఉంది. పడతానంటారా వాళ్ళు పడేస్తే? నువ్వు పడేవాడు కావునాయనా, నువ్వు పడేవాడు. ఒకరిని పడేస్తావు కానీ నువ్వు పడవు. చూసావా? అలాంటి బుర్ర పెద్దది నీది. మహా తెలివి కలవాడు నువ్వు. కానీ ఆ భగవంతులు మంచి తెలివి ఇచ్చారు నీకు. చెడు తెలివి ఇలే, చెడు బుద్ధి, చెడు గుణం ఇలే. మంచి మనసు ఇచ్చారు. 10 మందిని కాపాడే మనసు నీది. ఒకరి దగ్గర తినే మనసు కాదు నీది. ఉంటే తింటావు, లేకపోతే పండుకుంటావు, భగవంతుని తలుచుకుంటావు. అలాంటి మనసు నీది. ఏం కాదు, ఈ 2025లో నీకు చాలా అద్భుతాలు నడుస్తాయి. గొప్పవాడిగా ఎదుగుతావు. సొంతంగా పెద్ద పెద్ద వ్యాపారాల బిజినెస్లు కూడా పెడతావు. కంపల్సరీ నేను ఈడికే వస్తా, మీ దగ్గరికి వచ్చి. యాక్చువల్లీ నేను అదే పర్సనల్ గా కూడా మీరు అన్నట్టుగా గురుగారు, నాకు ఈ మధ్య పెద్ద ఆఫీస్ పెట్టిన, ఎవరికి తెలియదు చాలా మందికి. మీరు అన్నట్టుగా 2024లో చాలా పీక్స్ ప్రాబ్లమ్స్. నేను ఒకరి మీద నిందేయను, బట్ నాకుండే దరిద్రం అనుకుంటాను. బట్ దేవుని దయ వల్ల ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా. సూపర్, మంచిగా ఉంది. సూపర్. పెద్ద ఆఫీస్ పెట్టిన, ఇప్పుడు పెట్టావు కదా, పెద్ద ఆఫీస్ పెట్టిన, దాంట్లో విజయం పొందుతావు. నీ కింద 100 మంది 500 మంది పనిచేయాలి కంపల్సరీ. నేను 500 300 ఇప్పుడు బానే చేస్తున్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు ఎంప్లాయీలు. అంత మంది వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను మిమ్మల్ని తీసుకెళ్తా విత్ లైవ్ లా. ఖచ్చితంగా అందరం కాపాడాలి. నువ్వు మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు అందరం కాపాడతావు. నేనే ఉదాహరణ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి మీరు నాకు చెప్పిందే ఉదాహరణ. ఎందుకంటే చాలా మందికి తెలుసు నేను ఎట్లా గ్రోత్ అయినా, ఎట్లా వచ్చినా. 2021 ఎట్లుండే, 22లో ఎట్లుండే, 24లో ఎంత సఫర్ అయ్యి మళ్ళీ మూవ్ ఆన్ అయినా అనేది నేను చెప్పడం కాకుండా మీరు చెప్పడం అనేది ఇక్కడే అర్థమవుతుంది. అంటే మీరు చెప్పేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, సాల్వ్ చేయడం అనే నమ్మకం కూడా. నేనైతే ఒకటి చెప్తా గురుగారు, మీరు అన్నట్టుగా కంపల్సరీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి కొంతమందికి చెప్పిరావు. సడన్ నా డబ్బులు, మీరు ఇప్పుడు ఇంతకుముందు నన్ను ఒక మాట అన్నారు, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఇప్పుడు 4 లక్షలు వస్తే 4 లక్షలు ఎటుపోతున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎట్లా? ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎంత సంపాదించినా మిగులుపాటు లేకోకుండా పోతున్నాయి. అది ఎందువల్ల పోతున్నాయో దాన్ని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేది పోయేది వేరే. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు నిలవదు ప్రపంచంలో. సంపాదిస్తారు, ఖర్చు పెడుతూనే ఉంటారు, అది వేరు. ఖర్చు పెట్టేది వేరు. అది ఎందువల్ల ఏమి లేకుండా పోకూడదు. ఏదో ఒకటి మన దగ్గర 10 రూపాయలు సంపాదించినప్పుడు 5 రూపాయల పైన 2 రూపాయలు 5 రూపాయలన్నా మిగులుపాటు ఉండాలి. అది ఏమి లేకోకుండా పోకూడదు. కానీ దాని వెనక ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి వచ్చేది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళే వస్తుంటారు. వాళ్ళు ఎందువల్ల పోతుందా, ఎందువల్ల డబ్బు నిలవట్లేదా,
వాళ్ళ కుటుంబ ఇబ్బందులు ఎలా ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయా, వాళ్ళు ఎంత మానసిక బాధపడుతున్నారా, ఈ బాధలన్నీ పోయి దాన్ని తీసేసి వాళ్ళు మంచి చేసి పంపిస్తారు. గురుగారు నాకు డౌట్, చెప్పండి. నా చేయి చూడలే, నా చేయి చూడకుండా అన్ని టక 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 చెప్పారు, ఏంది? నేను ఫస్ట్ లో చెప్పాను కదా నాయన, అమ్మవారి వారాహి అమ్మవారిని నమ్మాను నేను. ఆ అమ్మవారిని పూజిస్తాను, ఆ అమ్మవారే ఉపవాసం ఉంటాను అమ్మవారికి. ఆ ఉపవాసం ఉండి పూజించి ఆ అమ్మవారి భక్తితోటే నేను కొన్ని విషయాలు చెప్తాను. అంతేగాని మేము బుక్కులు పంచాంగాలు, నేను నాకు చదువులు విద్యలు అవన్నీ ఏమి లేవు. చిన్న వయసు నుంచి మా తాతల కాంచి మా తండ్రుల కాంచి ఆ అమ్మవారిని నమ్ముకుంటూ వస్తున్నాం. 10 మందిని మంచి చేయాల, సమస్యలో ఉన్న వాళ్ళని, ఇబ్బందులో ఉన్న వాళ్ళని మంచి చేయాలని మా కోరిక, మా ఆశయం. కానీ అట్లా అనుకొని ఏది లేదని అనుకోవద్దు, ప్రపంచంలో ఏది లేదని అనుకోవద్దు. దైవ శక్తి ఎంత ఉందో దృష్ట శక్తులు కూడా ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. మంచే ఉందిలే చెడు లేదులే అని అనుకోకూడదు, అన్నీ ఉన్నాయి. దెయ్యము ఉంది, దేవుడు ఉన్నాడు, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ అన్నిటికీ నమ్మకం అనేది ఒకటి ఉండాలి. నమ్మకమే పెద్దది. నమ్మంది ఏది జరగదు. నమ్మితేనే భగవంతుడు, నమ్మకపోతే రాయే కదా. అంతే, ఆ నమ్మకంతో పని జరుగుతుంది. ఏదైనా ఒక మంచి చేయాలన్నా ఆ నమ్మకం ఉండాలి. కానీ మా దగ్గరికి నమ్మకం ఉండే వాళ్ళే వస్తారు. చాలా మంది ప్రజలు, భక్తులు ఎంతో మంది వస్తారు. చాలా మందికి మంచి చేశాను, ఇంకా చాలా మందికి చేయాలి. అర్థమవుతుంది, ఆ తపన అర్థమవుతుంది మీరు మాట్లాడుతున్నారు. ఇంకోటి గురుగారు, ఇప్పుడు యూట్యూబ్లల్లా ఎల్ అనే ఆర్ అనే అక్షరము అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. అంటే అక్షరం ఉంటే సరిపోతుందా? అక్షరంతో పాటు మన కష్టం కూడా ఉండాలా? కష్టం ఉండదు, కంపల్సరీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 2025 సంతోష్ అనే నా పేరు, ఎస్ అనే అక్షరం సూపర్ అని చాలా మంది చెప్తున్నారు. దానికి కష్టం కూడా తోడవ్వాలి కదా. ఎట్లుండాలి, ఏం చేయాలి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం. ఇలాంటి కూడా డౌట్స్ క్లారిఫై చేస్తారా మీరు? ఖచ్చితంగా చేస్తాను. ఏ సమస్యకైనా ఈ సంవత్సరంలో ఎట్లా ఉండబోతుంది, నీ బిజినెస్ ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఏ సంవత్సరంలో ఎట్లుంటుంది, ఏ మాసంలో ఎట్లుంటుంది, ఏ వారంలో ఎట్లుంటుంది, ఏ రోజు ఎట్లుంటుంది, ఈ సంవత్సరంలో ఎలా ఉంది, వచ్చే సంవత్సరంలో ఎలా ఉంటది, ఈ నెలలో ఎలా ఉంది, వచ్చే నెలలో ఎలా ఉంటది. ఇప్పుడు మనిషికి భగవంతుడు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ప్రతిరోజు గడియ మారుతూనే ఉంటుంది టైం. ఇప్పుడు గడియ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ వయసు ఎంత? నాది ఒక 32 ఉంటుంది, 32 ఉంటుంది. ఇప్పుడు నా వయసు 48. ఇప్పుడు ఇంకా 32 మీదే ఉండరు కదా మీరు. ఇంకా 33, 34, 35 అట్లా పెరుగుతూనే ఉంటుంది కదా. టయాలు కూడా అంతే. మనిషికి గడియలు టయాలు అనేది మంచి టైం ఉంటుంది, చెడు టైం ఉంటుంది. గడియలు టయాలు కూడా పెరుగుతుంటాయి. ఈ చెడు గడియలు పెరిగినాయి అనుకోండి, ఆ చెడు పోయేట్టుగా నీ మంచి చేస్తా. దీనికి మార్గం లేదు గురువు గారి దగ్గర అనేది లేదు నాకు తెలిసి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏ ప్రాబ్లం, ఏ సమస్య ఉన్నా, సమస్య అనేది చాలా పెద్దది. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంటాయి, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు ఎంతో మంది బాధపడుతుంటారు. ఆ సమస్యలో నేను మంచి చేసి చూపిస్తా 100%. ఖచ్చితంగా నేను నమ్ముతున్నా, ఎందుకంటే మీరు చెప్పినవి నాకు కొన్ని జరిగినాయి కాబట్టి. అదే అన్నాను నేను ఫస్ట్ లో అన్నాను, ఇందాక అన్నాను కదా, నమ్మకం పెద్దదని చెప్పాను కదా. మా మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఎప్పటికీ మంచి చేస్తా. నమ్మకం ఉండాలి. భగవంతుడి మీద ఎట్ట నమ్మకమో మా మీద అట్ట నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే నేను అందరికి మంచి చేస్తా. ఏ సమస్య ఉన్నా నేను మంచి చేసి పంపిస్తా. ఓకే, ఇంకోటి గురువు గారు, ఈ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కీళ్ళల్లో ముండ్లు తీస్తున్నాం, ఇవి తీస్తున్నాం, ఇవన్నీ నిజాలేనా? ఇట్లా ఉంటదా? అవి కూడా ఉంటాయి. కీళ్ళల్లో ముళ్ళు గుచ్చేది గాని, చేసేది గాని, ఇక అయ్యే చేతబడి రూపంలో. ఓకే, అవి చేతబడి, అది కూడా చేతబడి లాంటిదే. ఓకే, దాన్ని కూడా ఎక్కడ ఉందా ఏమిటి అనేది నేను చెప్తా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత ముందు స్కిప్ అయింది చిన్నగా, బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మంది బిజినెస్ లు ఇప్పుడు హైదరాబాద్ లా, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా పేరు మీద ఇంత ముందు చెప్పారు, ఇంట్లో పేరు మీద బాగుందా, వాళ్ళ పేరు మీద బాగుందా, వాళ్ళ పిల్లల పేరు లేదంటే వాళ్ళ వైఫ్ పేరు అనేది మీరు చెప్పారు కదా. అయితే ఇంకోటి, ఇన్ కేస్ బాగలేదు, అందరి పేర్ల మీద బాగలేదు, ఏంటి నెక్స్ట్ ఏంటి? మీరు ఏమైనా చేస్తారా దానికి? ఏది ఇంట్లో వాళ్ళు అందరి పేర్ల మీద బాగలేదు మీరు అనుకుంటున్నారు అందాదా? ఇప్పుడు లేదు, మీ ఎవరి పేరు మీద బాగలేదు, ఎట్లా చేస్తారు దాన్ని? మీ దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? 5 నంబర్స్ ఉంటాం. 5 మంది ఉన్నారు. 5 మంది మీరు వస్తారు.
మీరు కాదు అనుకోండి, మీలాగనే వస్తారు భక్తులు, అవును, వచ్చి అడుగుతారు. వాళ్ళ పేరు అడుగుతాం మేము, వాళ్ళ పేరు రాసుకుంటాం, ఉమ్, ఇంట్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. అవును, ఈ ఇంట్లో వాళ్ళందరికీ 5 మందిరో 6 మందిరో 7 మందిరో ఎంత మంది ఉన్నా ఉమ్, ఎవరెవరు పేరు మీద ఎలా ఉన్నది, ఉమ్, ఎవరెవరు పేరు మీద ఎట్లా నడుస్తుంది టైం, ఉమ్, గడియలు, టైము, నక్షత్రము, ఆయుష్, ఆరోగ్యం, ఉమ్, ఇవన్నీ చూసుకొని ఉమ్, మరి ఒకరికి బాగలేదా, ఇంట్లో వాళ్ళందరికి బాగలేదా, ఉమ్, ఎవరి వల్ల దరిద్రం వచ్చింది. ఓకే, ఇప్పుడు అందరి వల్ల దరిద్రం రాదు, ఉమ్, అందరి వల్ల గ్రహాలు రావు, రావు, ఒకరి వల్ల వస్తుంది. ఓకే, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు ఇంట్లో, ఉమ్, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. అవును, కొంతమంది బయటికి వెళ్తుంటారు ఇంట్లోంచి, ఆ, నిమ్మకాయ, కోడిగుడ్డు పూజలు చేసుకొని బయట పారేసి వెళ్తుంటారు ఏరే వాళ్ళు, ఉమ్, అవి దాటుతారు, అవును, అవి దాటుతారు, అవి దాటి తెలియక ఇంటికి వస్తారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి అందరికి తగిలిస్తారు, అవును, అందరికి అంటుతుంది అది, అందరికి అంటుద్ది. ఉమ్, మరి మరి అందరికి చేయాలి కదా అప్పుడు. అవును, అది అలాగనే అందరికి చేస్తా, ఎవరెవరు పేర్లో ఎలా ఉన్నదా, ఉమ్, వాళ్ళ నక్షత్రాల బట్టి, వాళ్ళ పేరు బట్టి, ఉమ్, వాళ్ళ అదృష్టం ఎలా ఉందా, జీవితం ఎలా ఉందా, ఉమ్. అందరి పేర్లో మంచి చేస్తా. ఓకే, వశీకరణకి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. అవును. అసలు వశీకరణ అంటే ఏంటి, ఉమ్. అది అయినోళ్ళు ఎలా తెలుస్తారు, దాని గురించి ఒక చిన్న డీటెయిల్స్ ఇవ్వండి. వశీకరణం అంటే అయ్యా, ఉమ్, వశీకరణం అనేది ఉమ్, ఉన్నది, ఉమ్, ప్రపంచంలోనే ఉన్నది వశీకరణం అంటే. ఉమ్, వశీకరణం అంటే ఎలా ఉంటదంటే, ఉమ్, ఇప్పుడు ఒక ఆడవాళ్ళే ఉండారనుకోండి, ఉమ్, ఒక మగవాడు ఒక ఆడవాడు, ఉమ్, ఈ అమ్మాయి నా వైపు రావాలి, ఆహా, ఈ అమ్మాయి నా వైపు రావాలి, ఉమ్, ఏరియా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఉమ్, నేనే చేసుకోవాలి, ఉమ్, ఆ రకంగా కూడా వశీకరణం చేపించుకుంటారు. ఓకే, కొంతమంది ఏరియా వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు ఓకే, అట్లా. ఇప్పుడు ఒక వ్యక్తి నా మాట వినాల, ఉమ్, నేను చెప్పింది వినాల, ఉమ్, నేను చెప్పిన దాంట్లోనే నడవాల ఉమ్, అన్నట్టుగా వశీకరణం చేపించుకుంటారు. ఉమ్, భార్య భర్తలు, ఉమ్, భార్య మాట భర్త వినాల, ఉమ్, కొంతమంది భార్య మాట భర్త వినాల, ఉమ్, భర్త మాట భార్య వినాల. ఉమ్, ఏమండి గురువు గారు, మరి మా భర్త గారు నా మాట వింటలేదండి, ఉమ్, మరి దానికి వశీకరణం చేయించారండి, ఏరియా వాళ్ళు తగిలిందండి, ఉమ్. మరి ఆ వశీకరణం అనేది నేను తీసేస్తా, ఓకే, నేను చెడుని తీసేస్తా, చెడుని తీసేస్తారు, చెడు చేయరు, చెడు చేయం, మంచి చేస్తా, మంచి చేస్తారు, మంచి చేసి అందరూ బాగుండేట్టుగా చేస్తా. ఓకే, అదే వశీకరణం అనేది. ఓకే. ఇంకోటి గురుగారు, ఇప్పుడు బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆఫీస్ పెట్టుకున్నారు, అంతా ఓకే, కొద్ది రోజులు బాగా నడిచింది. ఉమ్. తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్, అంటే ఉన్న ఎంప్లాయీస్ తోని అంటే సరిగ్గా చేయకపోవడము, ఉమ్. వర్క్ అవ్వకపోవడము, ఉన్న వాళ్ళందరూ జాబులు మానేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సాల్వ్ చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తాను, అన్నిటికీ చేస్తాను. ఒక్క చిన్న క్లారిటీ గురుగారు, ఇప్పుడు చెప్పండి. మీరు ఆఫీస్ కి రావాలంటే ఎట్లా, చిన్న డీటెయిల్స్ ఇవ్వండి. అంటే మీ కాంటాక్ట్ నంబరా, ఉమ్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఉమ్, ఆ నెంబర్ ద్వారానే మా ఆఫీస్కి వస్తుంటారు. ఉమ్. మీరు మీరు కూడా కాల్ చేసి వాళ్ళు రమ్మంటే కూడా మీరు వెళ్ళి ఉమ్. చూస్తారు మా అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కి కాల్స్ వస్తుంటాయి. కొంచెం ఒక్కో టైంలో బిజీలో ఉంటాం, ఒక్కో టైంలో ఫ్రీగా ఉంటాం. అవును, ఆ బిజీలో ఉన్నప్పుడు తర్వాత మాట్లాడతాం. ఓకే. ఫ్రీగా అపాయింట్మెంట్ ఉన్నప్పుడు తీసుకోవాలంటే మీది అపాయింట్మెంట్ అనేది ఎలా ఉన్నారండి గురువు గారు, ఎక్కడ ఉన్నారని అడుగుతారు. ఉమ్, పలానా చోట ఉన్నామా, అమ్మవారి పీఠం పెట్టారండి, ఉమ్, ఇక్కడికే రాండి అని చెప్తాం. చాలా లాంగ్ నుంచి, ఇప్పుడు విజయవాడ నుంచి చేస్తుంటారు కాల్స్, ఉమ్, నెల్లూరు, విశాఖపట్నం, ఉమ్. తిరుపతి, మద్రాసు, అమ్మో, అమెరికా, లండను ఆ, వస్తుంటాయి మా కాల్స్. ఎందుకంటే ఓకే. ఇప్పుడు మీ బంధువులకు మీరు చెప్పుకుంటారు, ఉమ్, అవును, మీ స్నేహితులు ఉంటారు, ఉమ్, వాళ్ళు ఫలానా గురువు గారు ఉన్నారు, ఉమ్, మీరు కలవండి, ఇండియాలో ఉన్నారు, ఉమ్, అమెరికా నుంచి చెప్పుకుంటారు. ఉమ్. అట్లాగా కొంతమంది కాల్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఫోన్లోనే చెప్తాను. అవునా? ఫోన్లోనే వాళ్ళ పేరు బలం చూసి, ఉమ్, వాళ్ళ నక్షత్రం చూసి, ఓకే. వాళ్ళ ఫోటో వాట్సాప్ లో పంపించుకొని అట్లా కూడా చూస్తారా? అట్లా కూడా చూస్తా. ఓకే, ఓకే. వాళ్ళ ఫోటో ఇప్పుడు లాంగ్ లో ఉండారయ్యా, అవును, చాలా అమెరికాలో ఉంటారనుకో, ఉమ్, మరి వాళ్ళు ఇండియాకి రాలేరు కదా ఏమంటే, అవును, వాళ్ళ ఫోటో వాట్సాప్ లో పంపిస్తే వాళ్ళ ఫోటో చూసి, ముఖం చూసి, ఉమ్, వాళ్ళ పేరు బలం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఉమ్. అమ్మవారు జ్యోతిష్యం అనేది చెప్తా. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం గురుగారు, ఉమ్, చిన్న పిల్లలకు పేర్లు పెట్టడానికి బలమైన పేర్లు, ఉమ్. ఇవి కూడా మీరు చెప్పడం జరుగుతుందా? పేర్లు అనేది పేర్లు పెట్టుకునే వస్తారు. ఉమ్, పేర్లు పెట్టుకునేది ఒక అయ్యవారు, ఉమ్. ఒక గుడి పూజారి, పూజారి, ఒక గుడి పూజారులు ఉంటారు కదా, అవును, ఆ గుడి పూజారులు అయ్యగారులు బ్రాహ్మణులు అంటారు. అవును, ఆ బ్రాహ్మణులు పేర్లు పెడతారు. ఉమ్. చూసారా, ఏదన్నా పేరు బాగలేకపోతే నా ప్రాబ్లం ఉంటే దగ్గర మీ దగ్గరకు నా వస్తారు. దగ్గరకు వస్తారు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే, ఉమ్, స్వామి ఈ పేరు పెట్టిన కానీ ఎట్లుందండి చూడండి స్వామి అంటే, అప్పుడు నేను చూసి ఉమ్, ఆ పేరు మార్చాలా, లేకుంటే పిల్లలకి ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఉమ్, దోషాలు తగిలినాయా, ఉమ్, బాలగ్రహాలు తగిలినాయా,
అని చూసి అప్పుడు నేను మంచి చేసి పంపిస్తాను. ఓకే. ఇప్పుడు కొంతమంది తాగుతుంటారు గురువు గారు, తాగి అంటే ఉన్న రోజులు అంతా బాగానే ఉంటారు, తర్వాత తాగి అంత పిచ్చి పిచ్చి చేస్తుంటారు. వీళ్ళు ఏమన్నా మీ దగ్గరకు వస్తుంటారా? అదేగా ప్రపంచంలో ఇప్పుడు నడిచేది ఎక్కువ. తాగే వాళ్ళు తాగుడు అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు. చాలా మంది వస్తుంటారు మా దగ్గర. తాగకుండా చేస్తారా గురువు? తాగకుండా చేయొచ్చు. తర్వాత వాళ్ళ ఆడవాళ్ళు వస్తారు కదా మాకు, ఆ గురువు గారు మా ఆయన తాగుతున్నారండి, నా మాట వింటలేదండి, మీ ఏం చెప్పినా వింటలేదండి, ఒక రోజుకి 1000 రూపాయలు 500 సంపాదిస్తున్నా అంటే తాగుడుగా పెడుతున్నారండి, ఇంట్లో ఏమి ఇవ్వట్లేదండి. చాలా మంది వస్తారు నా దగ్గర. వచ్చి అమ్మ ఏం కాదమ్మా, అందరూ బాగుంటారు, మీ ఆయన తాగడు, ఆ అమ్మవారు పూజ చేసి పంపిస్తా, ఏం కాదమ్మా అని అమ్మవారు పూజ చేసి అంతరం ఇచ్చి పంపిస్తా. ఓకే. కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు గురువు, ఉన్నోళ్ళు ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఇంట్లో వైఫ్ ఉంటది, ఇంకో అమ్మాయికి తగులుతుంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి మీ దగ్గర? ఖచ్చితంగా వస్తాయి. మా ఆయన మా మాట వినట్లేదు, ఈ మధ్య వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, అవును మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని, అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేస్తారు? అన్ని చేస్తా. ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తని నమ్మి భార్యని నమ్మి భర్త, ఇద్దరు బతకాల సంతోషంగా, నిండా 100 ఏళ్ళు బతకాల. మరి భార్యని వదిలి ఏరే వాళ్ళతో వెళ్తుంటే మరి ఆమె మనసు ఎంత బాధపడుతుంది? ఫ్యామిలీ కదా, కుటుంబం కదా, మరి ఆ కుటుంబం చల్లగా ఉండాలంటే మీ దగ్గరికి రావాలా గురువు గారు? మీరు ఇంత ముందు అన్నట్టు ఫోటో పంపించినా పర్లేదా? చేస్తారా? దూరం ఉండే వాళ్ళకి ఫోటో పంపించినా చేస్తా పూజ, దగ్గర ఉండే వాళ్ళకి ఇక్కడికి వచ్చినా చేస్తా. ఓకే. ఇంకోటి అన్నదమ్ముళ్ళ గొడవలు, ఈ మధ్య ఆస్తి తగాదాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. అవును. ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారా మీ దగ్గర? ఎక్కువగా ఆస్తి తగాదాలు పల్లెటూరు నుంచి వస్తుంటారు, విలేజ్ నుంచి వస్తుంటారు. తర్వాత ఇక సిటీలోంచి ఫ్లాట్ల గురించి, స్థలాల గురించి, ఇల్లు గురించి. అవును, కొన్ని ఆస్తులు నా పేరులో నువ్వు రాసుకున్నావు, నా పేరులో నువ్వు రాసుకున్నావు, ఇది నా పేరులో రావాలా, అన్నదమ్ములు కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, కోర్టుకి వెళ్తాం, ఇలాంటి సమస్యలు కూడా నేను చెప్పి వాళ్ళకి అందరూ బాగుండేట్టుగా, ఏ సమస్య వాళ్ళకి అన్నదమ్ములకు లేకోకుండా మంచిగా ఉండేట్టుగా, సంతోషంగా ఉండేట్టుగా పూజ చేసి పంపిస్తాం అమ్మవారికి. సూపర్ గురుగారు. ఇంకేమన్నా ఇప్పుడు 90% మీ దగ్గర ఏంటంటే ముఖం చూసి ఇట్లా చెప్పేస్తున్నారు, నరడిస్టి కావచ్చు, సోకాల్ మేజర్ ఇంపార్టెంట్ జనాలకు ఏముంటది, నరడిస్టి, ఇవే మెయిన్ గా బిజినెస్ చేస్తుంటే మీరు ఇంతకుముందు అన్నట్టు డబ్బులు ఉట్టిగా, అంటే ఇప్పుడు 10,000 సంపాదిస్తే 10,000కి 10,000 ఖర్చు అయిపోతున్నాయి. 50,000 సంపాదిస్తారే మా ఆయనకి 50,000 వస్తాయి అని చెప్పుకుంటారు, 50,000 ఎటుపోతుంది, చూసేటోనికి 50,000 జీతం, కానీ అవి మటుమాయం అయిపోతున్నాయి. ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా మీరు, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేవత ఉన్నారు, ఇక్కడ ఈ దేవత ఉన్నారు, ఇక్కడ ఇవి ఏమంటారు, ఇది ఏంటిది, ఇక్కడ ఇది కొండమ్మ కర్ర అమ్మవారు, వారాహి అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారు వారాహి అమ్మవారు రూపంలో ఒక కొండమ్మ కర్రలాగా అమ్మవారి దగ్గర 101 రోజు పెట్టి 101 రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఉపవాసాలుండి ఆ అమ్మవారి మంత్రంతోటి ఈ అమ్మవారి కర్ర అనేది ఉంటది. ఈ అమ్మవారి కర్ర దెయ్యాలు పట్టాయనుకోండి, భూతాలు గ్రహాలు పట్టాయనుకోండి, ఇంకా ఇలాగ ఈ కర్రతోటి మీ మీద ఉన్న దెయ్యము ఇంకా ఇలాగ తీసేస్తా, నా దగ్గరికి రప్పిస్తా, ఆ దెయ్యాన్ని మాట్లాడిపిస్తా. ఇప్పుడు నీ మీద దెయ్యం ఉందనుకో, నా దగ్గర మాట్లాడిపిస్తా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి, ఏ ఊరినిది అని మాట్లాడిపించి ఈ కొండమ్మ కర్ర ద్వారాగా, వారాహి అమ్మవారి కర్ర ద్వారాగా రప్పించి ఆ దెయ్యాన్ని వదలగొడతా. ఓకే. ఇంతకుముందు చేతవడి, ఇప్పుడు చేతవడి నాకు ఒకరు చేసారు, మీకు తెలుస్తుందా గురువు గారు, చెప్తారా పేరు మీరు? ఏందయ్యా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో 3వ వ్యక్తి నాకు చేతవడి చేసిండు, చేతవడి ఎవరు చేశారో నాకు అది మీరు చెప్పగలుగుతారా? చెబుతా. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చిందా, చేతబడి ఎవరు చేశారా, ఎవరి తోరపు నుంచి వచ్చిందా, ఇప్పుడు నీ దగ్గర బయట నీ తల్లిదండ్రుల తరపు నుంచి వచ్చిందా, నీ సొంత బంధువుల దగ్గర నుంచి వచ్చిందా, నీ ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, మీ అత్తామామ దగ్గర నుంచి వచ్చిందా, నీ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిందా, ఎవరి ద్వారాగా వచ్చిందా, మీ ముఖం చూడంగానే నేను చెప్పేస్తా. ఓకే, సూపర్. ఆ అమ్మవారే చెప్పిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు నాకు బాగా అప్పులు ఉన్నాయి, ఎంత తీరుపుదామని అప్పులు తీరట్లేదు, ఎంత సంపాదించినా పోతుంది, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయడం? ఆ అప్పులు ఎందుకు తీరట్లేదు, ఆ అప్పులు ఎందుకు అయినాయి? ఇప్పుడు ప్రతి వాళ్ళు అప్పు చేసే వాళ్ళే, ఒక్కో టైంలో గడుస్తుంది, ఒక్కో టైంలో గడవదు, కాలక్షేపం. పెద్ద వాళ్ళకి ఆ వెంకటరమణ మూర్తిగా ఇంకా అప్పు తీరలే, వడ్డీ కాసులు వాడికి. చాలా మందికి అప్పులు తీరవు, కానీ సమస్యతోటి బాధపడుతుంటారు. మా దగ్గరకు వస్తాడు, స్వామి అప్పులు తీరలేదండి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి గురువు గారు అంటారు.
వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పోయేట్టుగా, వాళ్ళ అప్పుల సమస్యలు పోయేట్టుగా, లక్ష్మీ దేవత వాళ్ళ దగ్గరికి వచ్చేట్టుగా, వాళ్ళు చేసే పని అభివృద్ధి అయ్యేట్టుగా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కూలి పని చేసినా, వ్యవసాయం చేసినా అన్ని విధాలుగా వాళ్ళు బాగుపడేట్టుగా నేను అమ్మవారు పూజ చేసి కట్టుకట్టి పంపిస్తా. అప్పులన్నీ తీరిపోతాయి. సూపర్ సూపర్. గురుగారు చూశారు కదా, ఎందుకంటే చాలా రోజుల నుంచి మాకు కామెంట్స్ వస్తున్నాయి కింద, మీరు ఇంతకుముందు ఒక పూజ గురువుగారిని చేశారు, ఈ గురువుగారి గురించి ఒకసారి చెయ్యండి. మేము ఆ అడ్రస్ కూడా కొంతమందికి తెలియట్లేదు. యాక్చువల్ మీ అడ్రస్ ఇక్కడ ఉంది, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరే ఇది. ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి అల్ఫా హోటల్ గల్లీ, ఎగ్జాక్ట్లీ అల్ఫా హోటల్ గల్లీలో కొంచెం ఒక 30 మీటర్, ఐ థింక్ 30-50 మీటర్ దూరంలోనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇట్లా ఇట్లా మీరు ఇట్లా పైకి చూస్తే కథం అక్కడ బోర్డు కనిపిస్తుంది. వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూడండి మీరు కూడా. ఎందుకంటే మీరు చూసారు కదా, ఆల్రెడీ నా పర్సనల్ గా నేను తెలిసిన వాళ్ళకి తెలుసు ఏం జరిగింది అనేది. పర్సనల్ గా నాతో ఉన్న వాళ్ళకి ఒక 6 months బ్యాక్ ఏం జరిగింది అనేది తెలుసు. ముంగట కూర్చుంటే చెప్పేసి చేయి చూపించకుండానే మీరు అర్థం చేసుకోండి దాన్ని చూసి. ఓకేనా? నేను కాంటాక్ట్ నంబరు మీకు మీరు పర్మిషన్ ఇస్తేనే పెడతాను గురుగారు, లేదంటే ఇంటర్వ్యూ లాగానే రిలీజ్ చేస్తాను. మీరు పెట్టుకోవచ్చు అంటే నేను కాంటాక్ట్ నంబరు, లొకేషన్ కూడా పెడతాం. ఇది పెట్టుకోండి. లొకేషన్ పెడతాను చూడండి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు బయట. యాక్చువల్ మాకు టైం ఇచ్చారు, ఇప్పటికి చాలా రోజుల నుంచి అడుగుతుంటే. ఓకేనా? థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు. ఓకేనా? ఖచ్చితంగా రండి, మీరు బాగుంటారు, సంతోషంగా ఉంటారు. మా దగ్గరికి మళ్ళీ రావాలా. మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చేటప్పుడు మీరు గొప్పగా ఎదిగిన వాళ్ళ దగ్గర రావాలా. కంపల్సరీ. థ్యాంక్ యూ. జయం. ఓం వారాహి మాత అనుగ్రహం.